పరుగుల జీవనశైలిలో రోడ్డు ప్రమాదాలు, జిమ్ వ్యాయామాలు, క్రీడల సమయంలో తలెత్తుతున్న గాయాల కారణంగా భుజం, మోకాల సమేత సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు తెలిపారు. ఈ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన షోల్డర్ ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రత్యేక సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు. డాక్టర్ ఎంసీ వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భుజం, మోచేతి గాయాల పట్ల ప్రజల్లో ఉన్న అపోహాలను, ఆధునిక చికిత్సా విధానాలను సుదీర్ఘంగా వివరించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆర్థోస్కోపీ విధానం ఒక వరమని చెప్పవచ్చు. దీనికే కీ హోల్ సర్జరీ అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో పెద్ద కోతలు లేకుండా కేవలం చిన్న రంధ్రాల ద్వారా కెమెరాలను పంపి లోపల ఉన్న సమస్యను ఖచ్చితంగా గుర్తించి చికిత్స చేస్తాము. దీనివల్ల తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, తక్కువ నొప్పి ఉంటుందన్నారు. డాక్టర్ ఎంవి సుధాకర్ మాట్లాడుతూ క్రీడలలో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో తక్కువ కోతతోనే చికిత్స అందించే సౌలభ్యం మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉందన్నారు. ఇది వెరీ ఫ్రీక్వెంట్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కానీ మనకి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది దాన్ని డిలే చేసుకొని దీనికి ట్రీట్మెంటే లేదు అనే లెవెల్కి అర్థం చేసుకొని కాంప్లికేషన్ లెవెల్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు భుజంకి కొంతమంది రొటేటర్ కఫ్ అంటే భుజాన్ని ఎత్తడానికి ఉపయోగపడే నరాలు అంటే టెండాన్స్ అంటారు మేము మామూలుగా మెడికల్ పరిభాషలో. అవి ఏదైతే తెగిపోయిందంటే ఏం లేదు, ఎలకపత్రి నుంచి కారులో వస్తువు తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే షోల్డర్ మీద పడిపోయినప్పుడు కావచ్చు, ఇంజరీస్ జరుగుతాయి. ఇది రెండు రకాలు జరుగుతాయి. ఒకటి యంగ్స్టర్స్ అంటే మనకు ఒక 40 years 45 years వయసు లోపల ఉండడం జరిగే ఇంజరీస్. రెండోది డీజనరేట్ అంటే అరుగుదల వల్ల ఉపయోగం ఎక్కువ కావడం వల్ల జరిగే ఇంజరీస్. అంటే కొంచెం వయసు అయిపోయిన తర్వాత 45-50 తర్వాత జరిగాయి, 60 దాకా 65 70 దాకా వస్తున్నారు. ఇంతకుముందు ఈ ఇంజరీస్ అని వదిలేయడం వల్ల వాళ్ళకి పెరియార్థరైటిస్ అంటే భుజం చుట్టూ ఈ లిగమెంట్స్ పెరసగలిగిపోయేసి చెయ్యతలేదు అనమాట. సొంతం ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ముడిగా వెంట్రుకలు కట్టుకోలేరు, వాళ్ళు డ్రెస్సెస్ వేసుకోలేరు, సోప్ వేసుకోలేరు, చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ డయాబెటీస్ కూడా ఉందంటే ఇంకా జబ్బు దుగ్రీకృతం అయిపోతుంది. అలాంటి వాళ్ళందరికీ అవగాహన లేకపోవడం చాలామంది ట్రీట్మెంట్. ఇప్పుడు మా దగ్గర ఈరోజు సర్జరీ జరిగింది, రేపు సర్జరీకి వెయిట్ చేస్తారు. ఆవిడకి ఒక 3 నెలల నుంచి ఇట్లే తిరుగుతున్నాం మేము. దీనికి ప్రధానంగా ఇది కండక్ట్ అనే కారణం ఏంటంటే ఒక అవగాహన తెలియాలి, దీనికి మంచి చికిత్సా రీతులు ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ లేని జబ్బు కాదని ప్రజలు కూడా ఒక మీరు మీ ద్వారా ఈ సందేశాన్ని చేరవేయాలనేది కూడా మేము ప్రధాన ఉద్దేశం అనమాట. ఆవిడ ఏడుస్తుంది అనమాట. వాళ్ళ అబ్బాయి నాకు నార్వే నుంచి ఫోన్ చేశారు. ఏంటంటే అన్నయ్య అమ్మ ఏడుస్తుంది, ఇది ట్రీట్మెంట్ లేదంటున్నారని చెప్పేసి. అలాంటి ట్రీట్మెంట్ లేదంటే ఏం కాదండి, రొటేటర్ కఫ్ చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. అర్థమైందా? వయసు అనేది ఒక ఫ్యాక్టరీ కానీ అది ఒక పరిమితి కాదు. దాన్ని మేము ఏం చేస్తామంటే కీహెల్ రూపేణ 3 లేదా 4 ఒక 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ రంధ్రాలు వేసి ఆ కఫ్ను మనం చుట్టూ పైన ఉండే ఎముకలంతా క్లీన్ చేసి ఈ కఫ్ని కరెక్ట్ యథాస్థానానికి తీసుకొచ్చేసి సింగిల్ రో లేదా డబుల్ రోలు రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు క్రమేణా ఫిజియోథెరపీ చేసుకొని వాళ్ళ పూర్వస్థితికి వెళ్తూ వాళ్ళ అన్ని పనులు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఒకటి రొటేటర్ కఫ్, రెండోది షోల్డర్ డిస్లోకేషన్స్ మాకు యాక్చువల్గా సార్ చెప్పినట్టు మెయిన్ మన చేయి పైకెత్తడానికి కారణము రొటేటర్ కఫ్ మజిల్స్. అవి మనం కట్ అయినప్పుడు పెద్దగా ఓపెన్ చేయకుండా కీహోల్ ద్వారా రిపేర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి యంగ్స్టర్స్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ అవుతుంది. అట్లాగే పెద్దవాళ్ళలో అరుగుదల వల్ల కొంచెము ఆ టెండాన్ అనేది పలసబడి దాని నుంచి కట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంది అది. సో అట్లా కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి షోల్డర్ డిస్లొకేషన్. ఎందుకు ఏంటంటే భుజము పెరగడం అంటారు. ఇది ఎక్కువగా ఎంపీపీస్లో వస్తూ ఉంటుంది. సో ఒకసారి భుజం తగిలినప్పుడు మామూలుగా కామన్గా రోడ్లు ఏంటంటే కూర్చోబెట్టేసి ఒక 4 రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత మూమెంట్ స్టార్ట్ చేస్తారు, ఓకే అంటారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా, మూడోసారి వచ్చినప్పుడు అట్లా కూడా మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ వస్తూ ఉంది అంటే లోపల మనకు తెలియకుండా బోన్ అనేది అరుగుదలకు వచ్చేస్తుంది. గ్లీనాయిడ్ బోన్ లాస్ అంటాం అనమాట. సో అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అంత దూరం తెచ్చుకునే ఏమవుతుందంటే సర్జరీ కూడా కాంప్లికేటెడ్ అవుతుంది. అంటే సింపుల్గా పోయేదాన్ని పెద్దగా తెచ్చుకోవడం అంటారు. సో అందుకనే యంగ్ పీపుల్ ఎవరైనా సరే షోల్డర్ ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ తొలగినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఎంఆర్ఐలో మనకు గ్లీనాయిడ్ బోన్ అనేది చుట్టూరు ఒక లేబ్రమ్ అనే పొర ఉంటుంది. ఆ పొర చినిగిపోవడం వల్ల మనకు మళ్ళా షోల్డర్ డిస్లోకేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా ఆ పొరని రిపేర్ చేస్తాం. రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళా మనకు షోల్డర్ డిస్లోకేట్ కాకుండా ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు మళ్ళీ బోన్ లాస్ అదంతా ఉండదు. ఒకవేళ ఒక 10 డిస్లోకేషన్స్ 15 డిస్లోకేషన్స్ అయిన తర్వాత కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఏంటి అంటే బోన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల సో ఆ లేబ్రమ్ పొర రిపేర్ కాకుండా
బోనే పెట్టాల్సి వస్తుంది. దాన్ని మనము లెథర్జెట్ సర్జరీ అంటాం. అదేంటంటే కాంప్లికేటెడ్ సర్జరీ, ఇంకా సో రికవరీ లేట్గా ఉంటుంది. తర్వాత కొంచెం మూమెంట్స్ కూడా ఆఫ్టర్ సర్జరీ కొంచెం కాంప్రమైజ్ కావాలి. సో అంత దూరం పోకుండా ఏదైనా సరే భుజం తొలగినప్పుడు తొందరగా వచ్చి ఎంఆర్ఐ తీసుకొని సర్జరీ చేయించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి భుజం తొలగకముందు ఏ విధంగా ఉండిందో ఆపరేషన్ చేసిన ఒక 3 to 6 months తర్వాత కూడా మనకు నార్మల్ మూమెంట్స్, మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి మళ్ళీ తొందరగా వెళ్ళడము జరుగుతుంది. సో అందుకని మేము ఒక అవగాహనలాగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా సరే క్రోనిక్ భుజం పెయిన్ అంటే చాలా రోజుల నుంచి భుజం పెయిన్ కానీ భుజం తొలగడం కానీ ఇట్లాంటి ఏదన్నా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా మనకు చేయాల్సిన సర్జరీస్ అన్నీ ఇక్కడ చేస్తున్నాము. సో నెగ్లెక్ట్ చేయకుండా వచ్చి కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్. ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి రొటేటర్ కఫ్ టేర్ అన్నాము, అందులో యంగ్స్టర్స్ జరుగుతుంది, కొంచెం ప్రాయమైన వాళ్ళలో జరుగుతుంది. రెండోది రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అనే విషయం గురించి నా కలీగ్ నీల్ కుమార్ రెడ్డి గారు కూలంకషంగా చెప్పడం జరిగింది. ఏదైనా కావచ్చు, ఒక పడిపోయినప్పుడు భుజం నొప్పి తగిలింది, లేదంటే ఒక క్రికెట్ ఆడేవాళ్ళు లేదా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళలో భుజం నొప్పి వచ్చిందంటే ట్రీట్మెంట్ చేసినా చేయకపోయినా ఒక 3 to 6 weeksలో ఈ సబ్సైడ్ అయిపోవాలి. సబ్సైడ్ కాలేదు అంటే తగిన కారణం ఉంది. ఆ కారణం ఏదని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ అన్నమాట తప్పుడు అడిగేసారు ప్రజలు. అలాగే 6 నెలలు 9 నెలలు సంవత్సరం పాటు అట్ట పెట్టుకోవడం, నొప్పులు మాత్రం లేదు. అప్పుడు ఇదేంటంటే దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయేసి ఊరికే గొడ్డుతో పోయేది మనం కొండంత చేసుకున్నట్టు ప్రాబ్లం అవుతుంది. మనకు కామన్గా ఉండే పేషెంట్స్ అదే అన్నమాట. కాబట్టి దయచేసి ప్రజలు మామూలుగా మీరు ఎక్కడైనా లోకల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ 3 to 6 weeks మీ ప్రాబ్లమ్స్ సబ్సైడ్ కాలేదంటే దానికి తగిన కారణం ఉంటుంది. దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అయ్యి దానికి తగిన పరిశోధన చేసుకుని జబ్బు ఫస్ట్ నిర్ధారణ చేసుకుని. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ ఏ జబ్బుకైనా కానీ ఫస్ట్ జబ్బు నిర్ధారణ అనేది, డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాని తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ రెండో ఫ్యాక్టర్. ఇక్కడ ఈ విషయం ఏంటంటే మూడోది ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ మాకు మేము ఒక టీమ్ లాగా ఎంత కాంప్లికేటెడ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అనేది మేము చేయగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు తిరిగి వాళ్ళ రిటర్న్ టు యాక్టివిటీ RTA వాళ్ళు తిరిగి వాళ్ళ యాక్టివిటీకి పోవాలని చెప్పేసి దానికి మనం అందరూ కృషి చేయాలని చెప్పేసి మా వంతు కృషి కృతజ్ఞతలు మేము చేయగలమని చెప్పేసి అందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ ద్వారా చేయాల్సినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీకు ఏమన్నా